అనుభవం జ్ఞానం లేదు, కామన్ సెన్స్ వాడరు, పార్టీ సీనియర్ సభ్యులు షాడో క్యాబినెట్లా వ్యవహరించాలి, సీఎం రేవంత్ మంత్రివర్గం పనితీరు గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఉంది. బీఆర్ఎస్ శాసనసభ పక్ష భేటీలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ వ్యాఖ్య. దీని మీద కూడా పురుషోత్తమ రెడ్డి గారు మీరేమంటారు? నిన్నేమో కేసీఆర్ గారి మీద విపరీతంగా విరుసుపడ్డాడు, కొన్ని అభ్యంతరకర పదాలు సైతం వాడారు, మందు అది అని. ఇంకా ఇన్ని మనం మాట్లాడటం కూడా నాకైతే అంత ఇష్టం లేదు. ఇవాళ కేసీఆర్ గారు సమాధానం ఇచ్చారు, అనుభవం లేదు, జ్ఞానం లేదు, కామన్ సెన్స్ వాటర్ అని ఈయన అంటున్నారు. సో వీళ్ళిద్దరు వాదోపవాదాల మీద మీ సంక్షిప్త వ్యాఖ్య ఏమిటి? ఖచ్చితంగా కేసీఆర్ గారు ఒక లెజెండరీ లీడర్. ఆయన అభిప్రాయాలతో విభేదించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన కామెంట్రీ పట్ల నా దగ్గర భిన్నాభిప్రాయం. బట్ ఈజ్ పర్సన్ గా ఒక లెజెండరీ పర్సనాలిటీగా ఇరిగేషన్ సంబంధించి కానీ ఉద్యమానికి సంబంధించిన అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పరిపాలనకు వ్యతిరేకంగా ఢీకోనండి తెలంగాణ ప్రభుత్వం అని చెప్తా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోడలే తెలంగాణ ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఆయన అనుభవంతో ఆయన విషయాలతో ఢీకొనొచ్చు. దాన్ని వదిలేసి వ్యక్తిగత పోకళ్ళకి వెళ్ళి ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నావు ఇవి అనవసరం కదా. ఇప్పుడు ఆయన పరిపాలన 10 ఏళ్ళలో ఏం చేసావు, నేను ఏం చేస్తున్నా చెప్పాలి. ఇప్పుడు ఏమి ఆల్టర్నేటివ్ లేకుండా 6 గ్యారెంటీల పేరుతో విపరీతంగా హామీలు ఇచ్చేసి ఏది సాధ్యం కాక 1 year లో చేతులు ఎత్తేసి మరి ఇప్పుడు దానికి ప్రతిగా ఆయన తిరిగితే సరిపోతుందా? ఇప్పుడు రా అసెంబ్లీ కన్నా ఈ రోజు నుంచి వస్తారు, ఏం మాట్లాడతారు చూడండి. కానీ ప్రజెంట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చక్కగా అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు చేసిన తప్పుల కన్నా వాళ్ళ యాటిట్యూడ్ పట్ల తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. రాజకీయాల్లో ఎప్పుడు కూడా యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వస్తున్న ప్రధాన సవాల్ ఏంటంటే ఇష్టం చెట్టు మాట్లాడడం, ఆ సభలో రంజింప చేస్తే చాలనుకోవడం, ప్రత్యర్థిని ఏమైనా మాట్లాడడం, అంటే ప్రత్యర్థిని చులకన చేస్తే మనం గొప్పోడైపోతాం అని ఒక ధోరణి సొసైటీలో ఉంది. ఒక రోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, 3వ రోజు బాగా తిట్టాడు రేవంత్ రెడ్డిని అనేది ఎదురుగుండా కార్యకర్త తప్పట్లు కొడతారు. ఆ తర్వాత ఏమవుతుందని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి మాటలు యాక్సెప్టబులే. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు దాన్ని అర్థం చేసుకుంటే మంచిది. అది కరెక్ట్. అనుభవం లేదు, జ్ఞానం లేదు, కామన్ సెన్స్ వాడరు. సరే, జ్ఞానం అన్న పదం మరి ఎంతవరకు ఇది ముఖ్యమంత్రికి జ్ఞానం లేకుండా ఎందుకు ఉంటుంది కానీ, బట్ కేసీఆర్ గారి భాషతో పోలిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన్ని మించి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఒకప్పుడు కేసీఆర్ని కూడా మనం విమర్శించేవాళ్ళం, ఇదేం భాష, ఎందుకు ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన కంటే నేను ఎక్కువ మాట్లాడతానన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నట్టుంది.